అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ముంబై హీరోయిన్ కాదంబరి జైత్వానికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఐపీఎస్ల మీద ఎఫ్ఐఆర్లు రెడీ అయిపోయాయి. ఒక టీం ముంబై వెళ్ళబోతుంది. అక్కడ జరిగిన ఆవిడతో మాట్లాడిన తర్వాత కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా సూర్యదేవర్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక్కొక్కటి వాళ్ళు చేసిన కుట్రలు బయటకు వస్తున్నాయి మేడం. నిజంగా ఎంత నీచం అంటే ముంబైకి చెందిన కాదంబరి జైత్వాని అనే ఒక హీరోయిన్ని అక్రమంగా కేసు పెట్టి రిమాండ్కి పంపించి హింసించిన కేసు ఒక్కసారి బయటకు వచ్చిన పరిస్థితి. ఎలా చూస్తారండి ఈ అంశాన్ని మీరు? అంటే మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న రోజులు, వైసీపీ గవర్నమెంట్ ఉన్న రోజులు ఇంత అరాచకం జరిగిందా అనేది దేశం మొత్తం నివ్వెరిపోయేటట్టే అనిపిస్తుంది ఈరోజు ఈ అంశం చూస్తుంటే. ఎందుకంటే ఒక అమ్మాయిని ఐపీఎస్లు కూడా ఈ రకంగా వాడుకున్నారు. రాజకీయ నాయకులు, ఐపీఎస్లు, ఎవరైతే సీఎంకి సలహాదారుడుగా ఉంటున్న సజ్జల గారు ఇలాంటి వాళ్ళందరూ ఒక మహిళ మీద, ఒక అమ్మాయి మీద ఈ రకమైన అఘాయిత్యాలకు పాల్పడ్డారా? అంటే ఒక మహిళని ఇచ్చేయటానికి ఇంతమంది పెద్దవాళ్ళు కావాల్సి వచ్చిందా? అంటే ఎవరైతే రక్షణ కల్పించాల్సిన గవర్నమెంట్ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఎవరైతే సలహాదారుగా ఉన్నా, అంటే ఒక సీఎంకి సలహా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అని ఒక సలహా ఇచ్చే వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే, అంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి కుక్కల విద్యాసాగర్ గారు ఆయన చేసే పనులు ఇవి. అసలు ఆయన మూలన అంటే అది మొత్తం ఒక ఏపీ రాష్ట్రాన్ని అంతా భ్రష్టు పట్టించేసినట్టే అవ్వలేదా? అంటే అతన్ని ఒక్కడిని సేవ్ చేయటం కోసం ఒక రాష్ట్ర డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఆ కలంకం అంటుకుంది కదా. ఒక అమ్మాయిని వీళ్ళు 45 రోజులు నిర్బంధించారు అని అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళ ఆలోచన ఉండింది? అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ రకంగా చేస్తారా? అంటే ఒక అమ్మాయిని ఈ రకంగా వాడుకుంటారు. ఐపీఎస్లు అనేది కూడా వాళ్ళ దృష్టిలో ఏంటి అని చూస్తే మనకు అసలు ఏమీ అర్థం కావట్లా. ఎవరినైతే న్యాయం కావాలి, రక్షణ కావాలని, ఎవరికైనా బాధ ఉంటేనో ఏదైనా రక్షణ కల్పించాలని ఎవరి దగ్గరికి వెళ్తాం? పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే గవర్నమెంట్లు మారిపోతుంటాయి, వస్తుంటాయి. కానీ వాళ్ళు వన్స్ ఆ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి రిటైర్డ్ అయ్యే వరకు వేరే వేరే ప్రొఫెషన్స్, అంటే వాళ్ళకి సంబంధించి కొంచెం ఇంక్రిమెంట్స్ అట్లా ఉండొచ్చు, ప్రమోషన్స్లో పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ కాకి చొక్కా వేసుకుంది ప్రజలకి రక్షణ కోసం. అలాంటి కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు ఇలా ఒక అమ్మాయిని ఒక పొలిటికల్ పార్టీతో కలిసి 45 రోజులు నిర్బంధించి వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు అమ్మాయిని హరాస్మెంట్ చేయటమే కానివ్వండి, అమ్మాయిని వాళ్ళు ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ను కూడా వాళ్ళని జైల్లో పెట్టడం ఏంటి, వాళ్ళని ఇంకా ఆవిడకి తెలిసిన వాళ్ళ తాలూకా వాళ్ళందరినీ కూడా బెదిరించటం ఏంటి, ఇంకా వీళ్ళని చంపేస్తాము మీరు ఈ విషయం మళ్ళీ బయట పెడితే అని చెప్పి వాళ్ళని బెదిరించి పంపించడం కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనం ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము అనిపిస్తుంది కదా ఈ రోజున. కాకపోతే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెలికి తీసే అవకాశం ఉంది. సో వీళ్ళందరికీ శిక్ష పడే అవకాశం కూడా ఉంది. పడే అవకాశమే కాదు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. ఓకే, వైసీపీ నాయకులు అంటే మేడం, వైసీపీ నాయకులు ఎవరైతే కుక్కల విద్యాసాగర్ పెనంనూరుకి సంబంధించి కంటెస్ట్ చేశారు ఆయన 2014లో అని చెప్తున్నారు వైసీపీ తరపు నుంచి, వాళ్ళు ఉండటం, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇది మామూలే. ఎందుకంటే వరుసగా చూసుకుంటే దువ్వాడ సీన్ దగ్గర నుంచి అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, ఒక పెద్ద క్రికెట్ టీం ఉంది. వీళ్ళందరికి కూడా మనం వాళ్ళు రాజకీయ నాయకులా లేకపోతే ఏంటి అనేది కూడా ప్రజలు, మహిళలు వాళ్ళని అసహించుకున్న పరిస్థితి. కానీ పోలీసులు ఇన్వాల్వ్ అవ్వటం, ఎవరైతే విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా ఉన్న ఎవరైతే క్రాంతి అవ్వచ్చు, దాంతోపాటు విశాల్ గున్ని, వీళ్ళందరూ కూడా డీసీపీ విశాల్ గున్ని కూడా దీంట్లో ఉన్నారు అని చెప్పి కూడా అమ్మాయి మాట్లాడుతుంది. నిజంగా మీడియాతో ఆవిడ మాట్లాడుతూ కన్నీరు మున్నీరైన పరిస్థితి. వాళ్ళని శిక్షించండి అని చెప్పి చెప్తుంది. గూండాస్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆమె చెప్పింది. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫాల్స్ కేసు పెట్టి మమ్మల్ని లోపల పెట్టారు అని చెప్తుంది. నిజంగా గత 5 సంవత్సరాలలో ఇంకా చాలామంది మహిళలు కూడా వీళ్ళు ఇలాగే ప్రవర్తించారు,
వాళ్ళు వీళ్ళకి భయపడి బయటికి రాని పరిస్థితి అనుకోవచ్చు మేడం. అంతే కదా. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు దువ్వాడ ఇన్సిడెంట్ చూసుకుంటే కుటుంబ సభ్యులే బయట వచ్చారు. విజయసాయి రెడ్డి గారు చూస్తే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు, అలాంటి వ్యక్తి మీద కూడా వచ్చింది. అంటే ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళ అంటే అదేదో ఒక లైసెన్స్ ఇచ్చేసినట్టు అయిపోయింది. 5 ఏళ్ళు అధికారం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, ఎలాంటి ఇవైనా చేయొచ్చు అని ఒక లైసెన్స్ ఇచ్చేసినట్టు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అందుకే ఇంట్లో కుటుంబ సభ్యులనైనా బాధ పెట్టడమే, బయట మహిళలనైనా బాధ పెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే వీళ్ళు గత 5 ఏళ్ళు చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి కాబట్టి ఒక్కోటి అది మనకు ఓపెన్గా బయట వచ్చింది. సరే, ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేస్తారు అని అమ్మాయి భయపడుతుంది, నిజమే కదా. అంటే గత 5 ఏళ్ళు ఆ అమ్మాయి ఏ రకమైన బాధపడింది, ఆ అమ్మాయిని ఏ రకంగా మోసం చేశాడు. స్టార్టింగ్ అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక పరిచయం పెంచుకొని ఆ అమ్మాయిని వేరే రకంగా వాడుకొని వదిలేద్దామని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ బయట పెడుతుందో, తన పొలిటికల్ కెరీర్కి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇంకా అమ్మాయిని ఇంకా బాధ పెట్టి ఆ అమ్మాయిని ఒక రకంగా సెక్సువల్ హరాస్మెంట్ చేసి తర్వాత అమ్మాయితో ఈ రకంగా ఈరోజు ఎందుకంటే మహిళలకి అంటే ఎక్కడ భద్రత లేదా? ఎప్పుడైనా మనం ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది మహిళలకి రక్షణ కోసం, ఏదైనా ఒక దిశ చట్టమో అది ఇదే అన్నాడు. ఒక దిశ చట్టం లేకనే లేదు ఆంధ్రప్రదేశ్లో, కానీ దిశ చట్టం మేము అమలుస్తాం అని చెప్పి ఆ రోజున ఉన్న హోమ్ మినిస్టర్సే కానివ్వండి, సీఎంఏ కానివ్వండి చెప్తా వచ్చారు. కానీ వీళ్ళే అలాంటి పరిపాలన, వీళ్ళే అలాగా బంధించి మహిళలని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు అని అంటే ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం? ఏమైపోతా ఉన్నది మొత్తం? వీళ్ళు గత 5 సంవత్సరాలు పరిపాలన మాట పక్కన పెట్టి మేడం అన్ని ఇలాంటి దరిద్రమైన పనులే చేశారు. డబ్బులు దోచుకోవటం, డబ్బులు ఏదైతే ఎవరి దగ్గర ఉంటే దాచుకోవటం, ఇదే పరిస్థితి. మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతాం, నిజం మాట్లాడిన వాళ్ళని జైలుకి పంపించడం, ఇవే చేశారు. కానీ నిజంగా ప్రజా సంక్షేమం ఏం పట్టలేదు. మళ్ళీ ఏదో అన్నట్టుగా మా ఏదో అయిపోతుంది ఇక్కడ, రాష్ట్రపతి కావాలని పాలన కావాలని మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా వైసీపీ వాళ్ళకి సిగ్గుంటే నిజంగా వాళ్ళు ఇలాంటి పరిస్థితులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తారా మేడం? అధికారం అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళతో ఈ రకంగా బిహేవ్ చేశారు అని అంటే ఇంకా వీళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళే. అంటే దోచుకున్నారు, దాచుకున్నారు, డ్రగ్స్కి బానిసలు చేశారు, అన్ని రకాల మహిళలని ఇబ్బంది పెట్టారు, కొట్టించారు, మనం చూసాం, అవమానపరిచారు. అసెంబ్లీ సాక్షిగా కానివ్వండి, సొంత కుటుంబ సభ్యులనే కానివ్వండి, ఇంకా అమరావతి రైతులు మహిళలనే కానివ్వండి, ఇట్లా మహిళల్ని రకరకాల ఇబ్బందులు పెట్టారు. కానీ ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అనేది అయితే ఈరోజు ఓపెన్ అయింది కదా. అంటే మనం ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుండకపోయిండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్తో, అంటే ఈ చిన్న స్థాయి నాయకులు ఇన్వాల్వ్మెంట్ కాదు కదా డిపార్ట్మెంట్లో కూడా, ఒక ఐపీఎస్ రేంజ్ వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి చేశారు అని అన్నప్పుడు సో ఎలాంటివి ఇవి ఉంటాయి అంటే వాళ్ళు ఎంత ఫోర్సు అమ్మాయి మీద, ఎంత రకమైన మెంటల్ అమ్మాయికి ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయి చనిపోతుందని కూడా అమ్మాయి ఊహించి కూడా ఉండొచ్చు. బై లక్ అమ్మాయి బతికిందేమో. అంటే అమ్మాయికి ఈ రోజు ధైర్యం వచ్చి ఇవన్నీ బయట పెడుతుంది కాబట్టి బయటకు వచ్చింది. మళ్ళీ వస్తే మాత్రం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అసలు వీళ్ళు ఎక్కడ కనపడకుండా పోయేవాళ్ళు, అసలు బతకనిచ్చేవాళ్ళు కాదు కదా. సో ఈ రోజు ధైర్యంగా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి రక్షణ ఎలా ఉంటుంది అనేది గతంలో అందరూ చూసాం కాబట్టి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన న్యాయం జరుగుతుంది. మనకు ఇప్పుడు ఏపీ స్టేట్లో న్యాయం జరుగుతుంది. మనం పడ్డ బాధే కానివ్వండి, మనం పడ్డ శిక్ష అలాంటిది, వాళ్ళ చేతిలో ఎలాంటి నరకమైన బాధలు అనుభవించారు, ఈరోజు మనకు ఒక న్యాయం జరుగుతుందని అమ్మాయి ఓపెన్ అవ్వటమే కానివ్వండి, ఆవిడ ఓపెన్ అయిన దానికి రేపు పొద్దున తగిన న్యాయమే జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మేడం. కేసులు నమోదు చేస్తుంది, ముంబై వెళ్ళి. ఎందుకంటే మొన్నటి చూసి నుంచి 4-5 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఆవిడ మాట్లాడుతూ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రక్షణ లేదు అన్న పరిస్థితి. బట్ డెఫినెట్లీ దీన్ని తీసుకొని ఎవరైతే పోలీస్ అధికారులను కూడా కఠినంగా ఎఫ్ఐఆర్లు చేసి శిక్షించాలంటారా మీరు? పోలీసుల అధికారులైనంత మాత్రం అతీతం ఏం కాదు కదా. అంటే దానిలో పోలీసులు అన్నప్పుడు అందరూ తప్పు చేస్తారని లేదు, అందరూ కరెక్ట్ పర్సన్స్ ఉండరు. సో ఎవరైతే ఇలాంటి తప్పులకు పాల్పడ్డారో అలాంటి వాళ్ళైతే శిక్షిస్తేనే ఇంకొకళ్ళు చేయకుండా, అంటే పోలీసులు చేస్తేనే వాళ్ళకి శిక్ష పడింది అన్నప్పుడు నార్మల్ పబ్లిక్ కూడా భయపడతారు.
నార్మల్ వాళ్ళు కూడా భయపడతారు. పోలీసులకే తప్పలేదు, మనం ఏంటి అనుకుంటారు కదా. సో ఖచ్చితంగా దీనిలో ఎవ్వరు తప్పు చేసినా మహిళల విషయమే కాదు, ఒక పిల్లల విషయంలో జరిగిన ఏ విషయంలో జరిగినా పోలీసులైనా ఎవ్వరూ అతీతం కాదు. న్యాయం ముందు అందరూ సమానమే. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా పోలీసులైనా వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సిందే అనేది ఒక మెసేజ్ అంటూ వెళ్తే ప్రజల్లోకి అలాంటి మెసేజ్ వెళ్తే తప్పు చేయకుండా ఉంటారు మిగతా వాళ్ళ పోలీసులకే వాళ్ళే శిక్ష అనుభవిస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలనే భయం వాళ్ళల్లో కూడా వస్తుంది. సో ఖచ్చితంగా మార్పు అంటూ స్టార్ట్ అవ్వాలంటే పోలీసుల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఓకే, చూద్దాం మేడం. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ఈ కేసును డీల్ చేయబోతుంది, ఎవరైతే తప్పు చేసిన వాళ్ళందరూ ఏ విధంగా శిక్షించబోతుంది అనేది మనం చూద్దాం.